హలో హలో ఎవ్రీవన్. ఈరోజు కొన్ని చిట్కాలు తెలుసుకుందామండి. శీతాకాలం కదా, శీతాకాలంలో మనం ఆయుర్వేదం ప్రకారం ఎలా కొన్ని పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం. అయితే ఆయుర్వేదం ప్రకారం శీతాకాలంలో జీవశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచుతాయి. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవాలి. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలని ఇప్పుడు చూద్దాం. ఏమేమి తినాలో చలికాలంలో ఇప్పుడు చూద్దామండి. అది అల్లం చాలా ఇంపార్టెంట్ అట చలికాలంలో. దీనిని సార్వజనీన ఔషధం అని పిలుస్తారటండి. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. టీలోను, కూరల్లోనూ, సూపుల్లోనూ అల్లం వాడడం మంచిది. అలాగే అల్పాహారంలో సొంటి లడ్డూలు, అల్లం చట్నీ తీసుకోవడం కూడా మంచిది. మనం కొంచెం కూరల్లో అది అల్లం బాగానే వాడతాం కదా, అలాగే టీలో కూడా చక్కగా రోజు అల్లం టీ అలా చేసుకుంటే ఈ శీతాకాలం నాళ్ళన్నా కనీసం చేసుకుంటే తర్వాత మళ్ళీ మామూలుగా అయినా తాగొచ్చు అనుకోండి. ఎలాగైనా మన ఆహారంలో అల్లం ఎక్కువ తీసుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు. అలాగే రెండోది పసుపు అండి. ముఖ్యంగా శీతాకాలంలో పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులో వాపును తగ్గించే రసాయనాలు ఉంటాయి. ఇది శరీరానికి, మెదడుకి, గుండెకు చాలా మంచిది. శీతాకాలంలో కూరల్లోనూ, పాలల్లోనూ పసుపు తరచుగా తీసుకోవచ్చు. కూరల్లో ఎలాగో రెగ్యులర్గా మనం వేస్తాం కదా పసుపు వేయకుండా అసలు కూర చేయం. అలాగే పాలు తాగే అలవాటు ఉన్నోళ్ళు కొంచెం చిటికెడు పసుపు వేసుకుని పాలు తాగితే ఇంకా మంచిదంటండి. అలాగే ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో ఉసిరికాయలు వస్తాయి కదా, ఉసిరి కూడా చాలా మంచిది. ఉసిరి మనం నిలవ పచ్చడి పట్టుకుంటాము. అలాగే అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కూడా చేసుకుని ఉసిరికాయలతో తినొచ్చు అనమాట. ఉసిరి ఎక్కువ వాడితే కూడా అది సి విటమిన్ కదండి, చాలా మంచిదని చెప్తున్నారు. దీంట్లో యాంటీ దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయటండి. లేదు మనకి పచ్చళ్ళు తినే అలవాటు లేకపోతే కనుక ఉసిరిని నేరుగా అయినా తినొచ్చట. రోజుకు ఒకటి తినొచ్చు. లేదా తేనె లేదా పంచదార కలిపి కూడా తీసుకోవచ్చటండి. అలాగే ఇంకొకటి ఏంటంటే నువ్వులు కూడా చాలా మంచివి అంటారు కదా. ఇది వింటర్ సీజన్ అనే కాదు, ఏ కాలంలో అయినా నువ్వులు వాడకం మంచిదే. అయితే నువ్వుల్లో ప్రోటీను, ఐరన్, కాల్షియం, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి. ఇవి కాలేయానికి, గుండెకి రక్షణనిస్తాయి. ఈ చలికాలంలో నువ్వుల లడ్డూలు, నువ్వుల చిక్కీలు తీసుకోవచ్చు. అలాగే రకరకాల వంటల్లో నువ్వుల పొడి జల్లుకుని కూడా తినొచ్చు అని చెప్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే బెల్లం శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లంతో చిక్కీలు, అరిసెలు, లడ్డూలు చేసుకుని తింటే చాలా మంచిది. అలాగే చిరుధాన్యాల్లో సజ్జలు, రాగులు కూడా శీతాకాలం చాలా మంచివటండి తింటే. ఇవి కూడా శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపు చేయడానికి సహాయపడతాయి.
వీటితో రొట్టెలు, ఉప్మా, దోశ, అంబలి చేసుకుని తినచ్చు. అలాగే నెయ్యి. చలికాలంలో నెయ్యి శరీరానికి శక్తిని, చురుకుదనాన్ని ఇస్తుంది. దీనిలో విటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చర్మానికి కాంతినిస్తుంది. మనం పప్పు అది చేసుకున్నప్పుడు చక్కగా కిచడీల్లో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదేటండి. అలాగని మితిమీరి తినకూడదు. నెయ్యి ఎక్కువ తింటే మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కదా. అలాగే మెంతికూర కూడా మంచిదంటండి. మెంతులు రాత్రిపూట నానబెట్టేసి 1 స్పూను అలాగా ప్రొద్దుటే ఆ నీళ్ళని తాగేసి ఆ మెంతులు నవిలి తినేయచ్చు. లేదంటే మెంతికూర కూడా ఎక్కువగా వాడితే చాలా మంచిదని చెప్తున్నారు. అలాగే నట్స్ అండి, బాదం, వాల్నట్స్ కూడా. చలికాలంలో బాదం, వాల్నట్స్ వంటి గింజలు తినడం మంచిది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బాదంలో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి చిరుతిండిగా తినడం లేదా డ్రై ఫ్రూట్ లడ్డూల్లో కలిపి తినడం మంచిది. అలాగే చిలకడ దుంపలు, క్యారెట్లు కూడా చాలా మంచివి. చలికాలంలో ఈ దుంపలు శరీరానికి వెచ్చదనాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. క్యారెట్లలో విటమిన్ ఏ, చిలకడ దుంపల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. చిలకడ దుంపలను ఎక్కువగా ఉడికించి లేదా కాల్చి తింటారు. వీటిని సూపుల్లో కూడా వాడుకోవచ్చు. క్యారెట్ను కూరల్లో ఉపయోగించడంతో పాటు హల్వాలాగా కూడా చేసుకుని తినవచ్చును. అలాగే ఆకుకూరలు, పాలకూర, తోటకూర వంటివి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఐరన్, కాల్షియం అందించడానికి సహాయపడతాయి. ఐరన్, కాల్షియం కూడా ఆకుకూరల్లో ఉంటాయంటండి. వీటిని పప్పు, పరాటాలు, సూపుల రూపంలో తీసుకోవడం మంచిది. ఇంకా జామకాయల్లో విటమిన్ సి ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఏ పండు తినపోయినా జామకాయని రోజు ఒకటి తింటున్నాం కదండి. అందుకని దాంట్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. జామకాయ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చిగా లేదా పండు రూపంలో కూడా తినవచ్చు. జామకాయ ఒకటి చాలా మంచిది. అలాగే కొంతమందికి కాన్స్టిపేషన్ అది ఉంటుంది. వాళ్ళు కూడా ఇట్లా రోజు ఒక జామ పండు తింటే మోషన్ అది ఫ్రీగా అయ్యి చక్కగా ఉంటుంది కదండి. వాళ్ళు కూడా తినచ్చు. ఇదండి, మనం ఈ చలికాలం అని కాదు, ఏ కాలంలోనే ఇవన్నీ మంచివి. చలికాలంలో అయితే ఇవి కంపల్సరీ తీసుకుంటే ఇంకా మనకి హెల్త్ బాగుంటుంది, శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయని చెప్తున్నారనమాట. సరే, మనం కూడా ఈ చిట్కాలన్నీ పాటించేద్దాం మరి, సరేనా? అలాగే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే అండి.